వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. గూడెం మైపాల్ రెడ్డి పటాన్చెరు ఎమ్మెల్యే దాదాపుగా మూడోసారి కూడా బీఆర్ఎస్ పార్టీ పైన గెలిచారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ పార్టీలోకి జంప్ కావడం అనేది జరిగింది. సో ఎప్పుడైతే తను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారో అప్పటి నుంచి కూడా గూడెం మైపాల్ చుట్టూ వివాదాలు కూడా ఆ విధంగానే రోజుకు ట్రెండింగ్ వస్తున్నాయి. అండ్ తన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో కూడా కేసీఆర్ ఫోటో ఉంది కానీ రేవంత్ రెడ్డి ఫోటో లేదు. సో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అనేది అది గవర్నమెంట్ కి సంబంధించి డెఫినెట్ గా ఎవరైతే ముఖ్యమంత్రులు ఉంటారో వారేది పెట్టుకోవాలి. సో రేవంత్ రెడ్డి ఫోటో లేదని చెప్పేసి కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నాలు చేయడం, తర్వాత ఆఫీస్ లో ఫర్నిచర్ అవి ధ్వంసం చేయడం అనేది కూడా చూసినాం. సో అప్పుడైనా సరే పెట్టారా అంటే అప్పుడు కూడా పెట్టలేదు. సో కేసీఆర్ అంటే నాకు ఇష్టం, నేను బరాబర్ కేసీఆర్ ఫోటో పెట్టుకుంటా, 10 సంవత్సరాలుగా కేసీఆర్ డెవలప్ చేశారు, అందుకని నేను మూడోసారి కూడా గెలిచానని చెప్పేసి కూడా డైరెక్ట్ మీడియా ముఖంగా చెప్పుకొచ్చారు. తర్వాత మళ్ళీ ఆ వ్యాఖ్యలకు సంబంధించి కావచ్చు, రీసెంట్ గా మీనాక్షి నటరాజన్ దగ్గర కూడా కాట శ్రీనివాస్ గౌడ్ అలాగే గూడెం మైపాల్ రెడ్డి పంచాయతీ కూడా వెళ్ళినట్టు కూడా సమాచారం. సో ఇప్పటి నుంచి ఎవరిది వాళ్ళు చూసుకోవాలి, ఇద్దరికి సమానంగా ప్రియారిటీ ఇస్తాం అది అని చెప్పేసి కూడా నచ్చజెప్పినట్టు కూడా తెలుస్తుంది. మరి ఈ రోజు అంటే కాంగ్రెస్ పార్టీల గురించి కావచ్చు, తర్వాత వాళ్ళు గా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. సో మరి అక్కడ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తే చాలా మంది ప్రజలు ఇబ్బంది పడతారు. సో ఆ విషయంలో మీరు పట్టించుకోండి, మీరు ఆల్రెడీ రూలింగ్ పార్టీలో ఉన్నారు కదా అని చెప్పేసి కొంతమంది అడగగా కాంగ్రెస్ పార్టీ నా లా డాష్ 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 పార్టీ అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. ఇది మనం కాదు, డైరెక్ట్ గా ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి చెప్పడం అనేది జరిగింది. దీంతో కాంగ్రెస్ పార్టీలో ఒక్కసారిగా మళ్ళీ అక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా పటాన్ చెరువులో ఇటు కార్యకర్తలు సోషల్ మీడియాలో ఒకరినొకరు విమర్శించుకోవడం అనేది జరుగుతుంది. మరి విషయం పైన కూడా కాంగ్రెస్ పార్టీ సీరియస్ అవుతున్నట్టు తెలుస్తుంది. మరి ఇక్కడ గూడెం మైపాల్ కావాలని బీఆర్ఎస్ పార్టీలోకి రావడానికి ఇదంతా చేస్తున్నారా, లేకపోతే ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఉప ఎన్నికలు వస్తే మళ్ళీ గెలవనని చెప్పేసి ఈ విధంగా చేస్తున్నారా అనేది మాత్రం కాంగ్రెస్ నేతలు తలలు పట్టుకుంటున్నారు. అండ్ ఇక్కడ మాత్రం పటాన్ చెరువులో ఎట్టి పరిస్థితుల్లో తనని మాత్రం మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదని చెప్పేసి అక్కడ కార్యకర్తలు చెప్తున్నారు. మరి గూడెం మైపాల్ ఒకటేసారి అంత పెద్ద వ్యాఖ్యలు చేయడానికి, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పైన ఇప్పుడు మళ్ళా ఇది ఒక మాట చెప్తుంది, నేను బీసీ వ్యక్తిని కాబట్టి జస్ట్ పేపర్లు తగలబెడితేనే నన్ను సస్పెండ్ చేశారు, ఏకంగా కాంగ్రెస్ పార్టీ నా లా డాష్ 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 పార్టీ అని చెప్పేసి తిట్టడం అనేది జరిగింది. మరి మైపాల్ రెడ్డిని ఏ విధంగా చర్యలు తీసుకుంటారు, చట్టపర్య కాకపోయినా అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మరి తనకు కూడా షోకేస్ నోటీసులు ఇస్తారా అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ దెబ్బతోటి అటు బీసీ వాదం రెడ్డి వాదం అనేది కూడా బయట పడిపోతుంది అని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. చూద్దాం మరి కాంగ్రెస్ పార్టీ అలాగే బీఆర్ఎస్ పార్టీ ఆ విషయం పైన ఏ విధంగా స్పందిస్తుంది అనేది వేచి చూడాల్సిన విషయం. గూడెం మైపాల్ రెడ్డి ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ పైన చేసినటువంటి వ్యాఖ్యల్ని మీరే విధంగా చూస్తున్నారు అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ.